యోబు రాస్తున్నటువంటి పుస్తకంలో 19వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. నా బంధువులు నా యుద్ధకు రాకి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీచులలో నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినే ఉన్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమీ పలుకకుండా ఉన్నాడు. నేను వాడిని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణ పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద చాలమ్మా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారో యోబు భక్తుడు చెప్తున్నాడు. ధనవంతుడైనటువంటి యోబు ఆ దేశంలోనే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ధనవంతుడిగా ఉన్నప్పుడు అందరూ బంధువులే, ధనవంతుడిగా ఉన్నప్పుడు అందరూ స్నేహితులే. ధనవంతుడిగా ఉన్నప్పుడు సహాయం చేయడానికి, తోడుగా నిలబడడానికి చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ యోబు యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఒకే రోజున సమస్తమును కూడా కోల్పోయాడు. కోల్పోయినప్పుడు తన ప్రాణ స్నేహితులకు ఏమైపోయాడన్నమాట, అసహ్యుడైపోయాడు. ప్రేమించిన వారు ఏం చేస్తున్నారన్నమాట, ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన తోడబుట్టిన వారు అన్నమాట. నేను కనిన కుమారులు అంటున్నాడు అక్కడ. నేను కనిన కుమారులు అంటే కనిన కుమారులు చనిపోయారు ఆల్రెడీ అక్కడ. నేను కనిన కుమారులు అంటే అక్కడ ఎవరన్నమాట, నా తోడబుట్టువులకు అందరికీ కూడా ఎలాగున్నాడంట, అసహ్యముగా ఉన్నాడంట. ఈయన ఊపిరి అంటే ఈయన బ్రతికుండట ఎవరికి ఇబ్బందికరంగా ఉంది, ఆయన భార్యకి. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. అందుకే కదా ఆమె ఏమంది, నీ దేవుడను దూషించి చనిపోమని చెప్పి. ఈ రోగం రాకమునుపు, తన బిడ్డలు చనిపోకమునుపు, తనకి ఉన్న ఆస్తి పోకమునుపో ఇలా మాట్లాడారా ఎవరైనాను? మాట్లాడతారా అసలు ఎవరైనాను? మనకి అన్నీ ఉన్నప్పుడు మన ప్రక్కన నిలబడేవారు కాదు. మనకు అన్నీ ఉన్నప్పుడు మనతో నడిచేవారు కాదు. మనకి అన్నీ ఉన్నప్పుడు మన భుజం మీద చీవేసి నీతో నేనున్నాను అని చెప్పేవారు కాదన్నమాట. యోబు చాలా దుఃఖంలో మాట్లాడుతున్నాడు అన్నమాట. నా తోడబుట్టువులకు, నా బంధువులకు, నా స్నేహితులకు, నా యొక్క భార్యకు, చిన్న పిల్లలతో సహా నేను ఎలాగున్నానంటే చాలా 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 అసహ్యమైన స్థితిలో ఉన్నాను అని చెప్పి తన యొక్క స్థితిని అంతటిని కూడా చెప్తున్నాడు. ఈ రోజున నీతో ఉన్నవారు, నీతో నడుస్తున్నటువంటి వారు ఎలాంటి వారో నీకు తెలియకోకుండా నువ్వు కనుక స్నేహం చేసి ఈ రోజున వారి కొరకు నువ్వు చేసినటువంటి ఏ మేలైనను, ఏ త్యాగమైనను గుర్తించేవారైతే పర్వాలేదు. కానీ అవసరానికి నిన్ను వాడుకొని, అవసరానికి నిన్ను పొగిడి, అవసరానికి నీకు నేనున్నానని చెప్పి నీ భుజాలు తట్టి కపటమైనటువంటి ఆలోచన చేత నేను ధైర్యపరిచేవారు ఉండేవారు ఉన్నారేమో ఒకసారి ఆలోచించే. యోబు తనకి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, ఎంతోమంది ఆప్తులు ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజున యోబును చూసి అసహ్యించుకుంటున్నారు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే దేవుడు మనలను చాలా 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 చేదు అనుభవాలు గుండా తీసుకుని వెళ్తాడు. చాలా దేవుని నమ్ముకున్నందుకు
ఏంటి ఇలాగ అయిపోయింది అని చెప్పేసి మనకి చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చేటట్లుగానే మన విశ్వాస జీవితాన్ని పరీక్షించే విధంగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు నడిపిస్తాడంటే నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిజంగా నీ మేలు కోరేవారా, నిజంగా నీ ప్రక్కన నిలబడేవారా, నిజంగా నీకు సహాయం చేసేవారా అనేది ఎవరికి తెలియపరచడానికి అనమాట? నీకు తెలియపరచడానికి. నీకు ఇబ్బంది రాకపోతే, నీకు ఇరుకు రాకపోతే, నువ్వు అలాగే మరి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ కపటమైనటువంటి స్నేహం చేసినటువంటి వ్యక్తులు నిన్ను ధైర్యపరుస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ నీకు సహాయం చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ వారు నీ యొక్క అవసరత వారికి ఉన్నంత వరకే వారు నిలబడతారు. అది తీరిపోయిన మరుక్షణము నేను విడిచి వెళ్ళిపోతాను. నీ ప్రక్కన నిలబడినటువంటి వారు, నీ బంధువులు అనబడిన వారు, నీ యొక్క ఇంటిలో ఉన్నవారే అసలు నీ యొక్క మేలు కోరేవారా కాదా అని చెప్పేసి కొన్నిసార్లు దేవుడు మనకి తెలియపరచడానికి చాలా 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 చేదు అనుభవం కూడా నడిపిస్తాను. మనకి రక్తాన్ని పంచుకున్నారని చెప్పేసి, మన బంధువులని చెప్పేసి, మన తోడబుట్టిన వారని చెప్పేసి మన త్యాగం చేయడానికి ఒక హద్దు లేకోకుండా చేస్తాం కొన్ని సందర్భాల్లో. అయితే వారు నిజంగా నీ హీన దశలో, నీ అవసరతలో నీ ప్రక్కన నిలబడి వారు పొందుకున్నటువంటి మేలులను బట్టి నీ భుజములను తట్టి నేను ధైర్యపరిచేవారా కాదా అని చెప్పేసి దేవుడు మనకి తెలియపరచడానికి, మనకి ఆ కళ్ళకు ఉన్నటువంటి ఆ పొరలను రాల్చివేయడానికి కొన్ని సందర్భాలు ఏం చేస్తాడంటే చాలా చాలా చేదు అనుభవం కూడా నడిపిస్తాడనమాట. ఇక్కడ యోబుకు వచ్చినటువంటి పరీక్ష అలాంటిదే. నిజంగా తను ఎంతగానో స్నేహితులను ప్రేమించినటువంటి వాడు, తన బంధువులను ప్రేమించినటువంటి వాడు, తన గర్భాన పుట్టినటువంటి బిడ్డలను ప్రేమించినటువంటి వాడు, తన భార్యను ప్రేమించినటువంటి వాడు. ఈ రోజున తనకి హీన దశ కలిగేసరికి సొంత భార్య, ఎముకలో ఎముక, మాంసంలో మాంసం ఉన్నటువంటి ఆ భార్య, ఇంకెందుకయ్యా నువ్వు కొన ఊపిరితో కొట్టుకుంటావు, నీ ఊపిరి విడిచిపెట్టే, చనిపో, నీ దేవుడంటే యెహోవాను విసర్జించి దూషించి నువ్వు చనిపో అని చెప్పేసి తను మాట్లాడుతుంది. ఒక అన్యురాలు వలె మాట్లాడుతుంది. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ప్రక్కన నిలబడడం గొప్ప కాదు. మన దగ్గర ఏమీ లేనప్పుడు, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు మన నుంచి మేలు పొందుకున్నటువంటి వారు నిలబడి మనకి సహాయం చేసేవారుగా, మనల్ని ధైర్యపరిచేవారుగా ఉండాలి. కానీ యోబుకి అలాంటి ధైర్యము స్నేహితుల యొద్ద నుంచి కానీ, బంధువుల యొద్ద నుంచి కానీ, తన భార్య యొద్ద నుంచి కానీ రాలే. తను ఎంత దుఃఖపడి ఉంటాడో ఆలోచించండి. ఇశ్రాయేలు యొక్క మేలు కొరకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ, ప్రతిరోజు కూడా దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇర్మియా అంటున్నాడు, ఒక రోజున 20వ అధ్యాయంలో 10వ వచనం చెప్తున్నాడు, నలుదిక్కులా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటనే వారు దుర్మార్గుడని మీరు చాటించినలా మేమును చాటించుదామని అతడు ఒకవేళ చిక్కుబడను, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకున్నా. ఇర్మియాను బైబిల్ గ్రంథంలో ఏడుపుగొట్టు ప్రవక్త అని పిలుస్తారనమాట. ఏ ప్రవక్త? ఏడుపుగొట్టు ప్రవక్త. తన స్థితిని చూసి తనకి కలుగబోయే దాన్ని గూర్చి ఆడవట్లే. యెరూషలేమును చూసి, యెరూషలేములో నివాసం చేస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్థితిని చూసి ఏం చేస్తున్నాడు అన్నమాట? ఏడుస్తూ ఉన్నాడు.
ఈ పట్టణము నాశనం చేయబడబోతుంది. ఈ పట్టణములో ఆయన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఈ ఇశ్రాయేలు యొక్క దేహములో ఇదిగో ఆకాశపక్షులకు భూజంతువులకు దేవుడు ఎర్రగా వేస్తున్నాడు. వారి యొక్క శవములను కనబడుతున్నాయి, వారి యొక్క రక్తం ఏరిలై పారుతుందని చెప్పేసి అది ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కీడు వస్తుందని చెప్పేసి మీకు ఒక దర్శనము ఒక కళ చూపిస్తే మన ప్రార్థనలో మామూలుగా ప్రార్థన చేస్తామా? ఎలా ప్రార్థన చేస్తాం? కన్నీరు కారుస్తూ రోదన చేస్తామా లేదా? అది పక్కింటోడికి ఏదైనా అవుతుంది అనుకో అని దేవుడు చూపించాడు అనుకో, అప్పుడు వస్తుంది ఏడుపో. చాలా చాలా అరుదుగా వస్తుంది. అర్థమైందా? ఇర్మ్యాకి కలుగబోయే ఇబ్బందుల గురించి కానీ, ఇరుకుల గురించి కానీ, శ్రమల గురించి కానీ తను ఏడవట్లే. ఎవరి గురించి ఏడుస్తున్నాడన్నమాట? దేవుని ప్రజలనబడినటువంటి, దేవుని సొత్తు అయినటువంటి ఇశ్రాయేలు క్షేమం కొరకు 1 కాదు 2 రోజులు కాదు 52 సంవత్సరాలు తన కన్నీరు కారుస్తాను అన్నాడు. వారి మేలు కొరకు అతను ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. వారి మేలు కొరకు మరి దేవుని సన్నిధిలో బ్రతిమాలుకునేవాడు ఉన్నాడు. వారి మేలు కొరకు కన్నీరు కాచేవాడు ఉన్నాడు. అయితే ఇర్మియా చెప్తున్నటువంటి మాటలు కానీ, ప్రవచనాలు కానీ ప్రజలకు నచ్చలే. ఈరోజున ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? ఇక్కడ నిలబడినటువంటి దైవజనుడు వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమందిని ఇమిటేట్ చేస్తాం, ఏదైనా జోకులు చెప్తాం, ఇంకా 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 వ్యంగ్యంగా ఏవైనా చెప్తే దాన్ని చూసి ఆనందించబ్బా ఈరోజున ఎంత బాగుంది అనుకుని నవ్వుతూ వెళ్ళిపోతాను. అదే నీ బ్రతుకును మార్చుకోకపోతే నీ మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి రాబోతుంది. మార్చుకోకపోతే నువ్వు చనిపోతావని చెప్పేసి ఏదైనా దైవజనుడు చెప్పాడు అనుకో, మోకాలన్నీ మాడిపోతాయి. దైవజనుడు నచ్చడు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా ఏం చెప్తుందో తెలుసా? ఖండించి బుద్ధి చెప్పమని చెప్తుంది, హెచ్చరిక చేయమని చెప్తుంది. హెచ్చరిక చేయాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. మనం సరి చేయబడితే వచ్చే ఆశీర్వాదం మన పైన నిలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు రోడ్డు అంట వెళ్తున్నప్పుడు వీధి కుళాయిలు ఉంటాయి కదా, వీధి కుళాయిలు. కొన్ని కుళాయిలు ఎలా ఉంటాయంటే వాటికి కొట్టాలకి కన్నాలు పడిపోయి, కొన్నాటికి ట్యాప్స్ పోయి, దాన్ని ఎవడు పట్టించుకోవడం. ఆ నీరంతా కూడా ఏమవుతూ ఉంటుంది, అలా ఫ్లో అవుతూ ఉంటుంది. జనాలందరూ చూస్తారు కానీ దాన్ని పట్టించుకుని దానికి ఒక ట్యాప్ వేద్దామనో లేకపోతే ఏదో ఒకటి చేసి ఆ నీరు వేస్ట్ అవ్వకుండా చేద్దాము, రేపొద్దున మనకి మంచిదని చెప్పేసి ఆలోచన చేసేవారు బహుకొద్దిమంది మాత్రం. ఆ నీరు వేస్ట్ అవ్వకుండా సరైన క్రమంలో మనము వాడుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటన్నమాట, ఆ గొట్టానికి ఉన్న సిల్లుని సరిచేయాలి. ఆ వేస్ట్ అవ్వకోకుండా అక్కడ ఒక ట్యాప్ అనేది, లేకపోతే దానికి కంప్లీట్గా వాటర్ బయటికి రాకోకుండా డిమ్మీ లాంటిది ఏదో ఒకటి వేసి దాన్ని క్లోజ్ చేయాలి. మన యొక్క జీవితంలో చాలా చాలా కన్నాలు ఉంటాయి, చాలా కన్నాలు ఉంటాయి. చాలామంది దాయిజనులు ఏం చేస్తారంటే నీ మీదకి దీవెన వస్తుంది. అయితే ఆ దీవెన నిలవాలంటే మన యొక్క వెజల్లో ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని సరిచేయాలి. మన పాత్రకి చాలా సొట్లు ఉన్నాయి, చాలా పగుళ్ళు ఉన్నాయి, చాలా హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిచేయబడితే ఆ పాత్రలో వేసింది ఏమవుతుంది అనమాట, నిలువ ఉంటుంది, వచ్చింది నీకు ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. ప్రతి ఆదివారం కూడా
నేను ఎందుకు ఈ మాటలు, ఇలాంటి మాటలు ఎందుకు చెప్తానంటే, దేవుడు ఇవే చెప్పమన్నాడు. ఇవే దేవుడు మనందరికీ ప్రకటించమని చెప్పింది కూడా. మన బ్రతుకును సరి చేసుకున్నప్పుడు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదము మనపైకి వస్తుంది. వచ్చింది మనను ఏం చేసి వెళ్తుంది అనమాట, దీవిస్తూనే ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నుంచి అంట పడినటువంటి మంచు భూమిపైన ఎలాగైతే కార్యము చేయకుండా ఉండకుండా ఉంటుందో, అలాగనే నా ప్రజలను, నా మాట వినేవారిని ఖచ్చితంగా నేను దీవిస్తాను, ఖచ్చితంగా దీవిస్తానని చెప్తున్నాడు ఆయన. మంచు భూమిపైన ఎలాగైతే కార్యం చేస్తుందో, దేవుడు కూడా మన పైన అలాగే కార్యం చేస్తాడు. ఆయన మాట వింటే, ఆయన మాటకు మనము లోబడితే, ఆయన యొక్క వాక్యానుసారంగా మనము జీవించటం ఆరంభిస్తే. ఇక్కడ యోబుకి అందరూ స్నేహితులే, అందరూ చుట్టాలే. ఎప్పటి వరకు అంటే యోబు జీవితము బాగున్నంత వరకు. ఇర్మియా అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కానీ ప్రజలకు ఎందుకు కోపం వస్తుందంటే, ఉగ్రత నుంచి తప్పించబడాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. మీరు ఖచ్చితంగా రానున్న దినాలలో ఇదిగో బబులోను దేశమునకు, దూర దేశమునకు బందీలుగా కొనుపోబడుతున్నారు. ఆ మాట నచ్చలే ప్రజలకు. మా దేవుడు సర్వశక్తి గల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, అలాంటి మరి బానిసలుగా మమ్మల్ని తీసుకొని పోవడానికైతే ఐగుప్తు దేశాన్ని నుంచి ఎందుకు తీసుకుని వస్తాడు? వారి విశ్వాసం మంచిదే, కానీ వారు చేస్తున్నటువంటి క్రియలు చెడ్డమే. మనకున్న విశ్వాసం మంచిదైతే ఒకటే కాదు, మన విశ్వాసంతో పాటు మన క్రియలు మంచివ్వాలి. నమ్ముతున్నాము దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, అద్భుతాలు చేసేవాడని. కానీ ఆ అద్భుతాలు చేసే దేవునికి తగినట్లుగా మన క్రియలు అనేవి ఉండాలని చెప్పేసి దేని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇర్మియా 18:18 చదువుదాం ఒకసారి. అప్పుడు జనులు, ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండని చెప్పుకొని చిండరంట. మాటలతో అతన్ని కొట్టాలని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడుగా, నిర్మోహమాటంగా ప్రకటించేవాడుగా ఉన్నాడు ఇర్మియా. అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా అని చెప్పేసి అంటే, అక్కడ ఈ ప్రవక్త అనేటువంటి ఇర్మియా పేరు మెన్షన్ చేస్తారు. కొంతమంది ప్రవక్త అయినటువంటి ఇర్మియా అనుకుంటున్నారు. అంటే ఇర్మియా ఎలాగైతే నిర్మోహమాటంగా ధైర్యముగా నిలబడి పరిచర్య చేశాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల్లో ఎలాంటి మొహమాటం లేకుండా పరిచర్య చేశాడు. అందుకే పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు చాలామంది ఏమని ఆయన గురించి చెప్పారంటే, నువ్వు అస్సలు కూడా కొంచెం కూడా మొహమాటం లేకుండా మాట్లాడతాను. ఎందుకు మొహమాటం? దేనికి వాక్యాన్ని ఉన్నది ఉన్నదిగా ప్రకటించడానికి ఎందుకు మొహమాటం? కొట్టినట్టుగా మాట్లాడాడు ప్రభు, వాడిని గద్దించినట్లుగా మాట్లాడాడు, వాడిని హెచ్చరిక చేస్తున్నట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే యెరూషలేము పైకి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రాబోతున్న కీడును గురించి ఆయన ముందుగానే మాట్లాడాడు. యెరూషలేమా, యెరూషలేమా, నీ పైకి ఒక ఉగ్రత రాబోతుంది. నీ యొక్క గోడలలో ఉన్నటువంటి రాళ్ళు ఒకదానిపైన ఒకటి కూడా నిలబడినటువంటి రోజులు రాబోతున్నవి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు శ్రమ రాబోతుంది, కీడు రాబోతుంది అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజునే మాట్లాడాడు. అలా మాట్లాడితే ఆ మాటలను బట్టి ఆ ప్రజలకు కూడా
నచ్చలేదు. ఇర్మియా నెలగైతే పట్టి బంధించి సరసాల్లో వేసి హింసించి ఆహారం లేకుండా చంపేద్దామని ఎన్నో రకాలుగా ఎన్ని ప్రయత్నాలు అయితే చేశారో, యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా అలాంటి ప్రయత్నాలు చేశారు. అయితే యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు కనుకనే ఆయన సిలువ పైన మరణం నొందాడు. ఆయన సిలువ పైన మరణము నొందటానికి ఈ లోకానికి వచ్చాడు కనుకనే ఆయన వారి చేతికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మంచి చెప్పినటువంటి యేసుక్రీస్తుని సిలువేశారు. మంచి చెప్పినటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియాను హింసకు గురి చేశారు. ఇంకను మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటాడు 41వ అధ్యాయం 9వ వచనం, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. చాలు. దావీదు చాలా దుఃఖంతో చెప్తున్నటువంటి మాట, నేను నమ్ముకొనిన నా విహితుడు ఎవరింట భోజనం చేస్తాడంట? నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తాడు. దావీదు యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు ఆప్తులైన వారే, తనతో ఉన్నవారే, తనకి సలహాదారులుగా ఉన్నటువంటి వారే, తన కొరకు యుద్ధం చేసినటువంటి వారే, తన ప్రక్కన నిలబడినటువంటి వారే ఒకనొక సందర్భం వచ్చినప్పుడు దావీదుని మోసం చేశారు. దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దావీదు యొక్క ఆలోచన లేకుండా వీరందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. దావీదుకి స్నేహితులుగా ఉన్నటువంటి వారు, సలహాదారులుగా ఉన్నటువంటి వారు, సైన్యాధిపతులుగా, మంత్రిగా ఉన్నటువంటి వారందరూ కూడా దావీదుకి వేరుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దావీదుకి వేరుగా ఆలోచన చేసి వారి యొక్క సొంత నిర్ణయంతో వారికి నచ్చినటువంటి వ్యక్తిని దావీదు తరువాత స్థానంలో రాజుగా అభిషేకించడానికి, అతని పేరేంటనమాట? అదోనియా. అతని పేరేంటి? అదోనియా. అదోనియాను రాజుగా చేయడానికి వారు సన్నాహాలన్నీ చేసేసి అభిషేకం చేసి రాజుగా అన్ని కార్యకలాపాలు చేసేసారు. దావీదు రాజుగా ఉన్నాడు. దావీదుకి సలహాదారుడుగా అహితోపేలు ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, సైన్యాధిపతిగా యోవాబు ఉన్నాడు. వీరందరూ కూడా ప్రవక్త, యాజకులు చాలామంది కలిసి కట్టుకొని దావీదుని ఒంటరి చేసి, వృద్ధాప్యంలో ఉన్నాడు, తనేం చేస్తాడని చెప్పేసి ఇన్ని ఆలోచన చేస్తాను. ఇంకొంచెం ముందరికి వెళితే అబ్షలోము తండ్రిని మోసం చేసి రాజుగా అయినప్పుడు దావీదు ప్రాణభయంతో, కుమారుడు పోయినటువంటి ప్రేమతో కుమారుని ఏం చేయకూడదని చెప్పేసి తను పారిపోతూ ఉన్నప్పుడు మంత్రిగా, సలహాదారుగా ఉన్నటువంటి అహితోపేలు దావీదుకి వ్యతిరేకంగా కుట్ర పన్నాడు. ఈ బాధలోనే మాట్లాడుతున్నాడు, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు, నా ఇంట భోజనము చేసినటువంటి వాడు ఇప్పుడు నన్ను తన్నడానికే, నన్ను చంపడానికే, నన్ను నాశనము చేయడానికే ఎన్నో రకాల కుట్రలు పడ్డారని చెప్పేసి దావీదు మాట్లాడుతున్నాడు. మీరు గమనించినట్లయితే 55వ కీర్తన 12వ వచనం నుంచి మనం కొన్ని మాటలు మనం చదువుదాం. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగబట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చిలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఈ మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులు కాని వారి పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందున ఉన్నది అని చెప్తుంది. తన ఇంట భోజనం చేసినటువంటి వారు
తనకి సలహా ఇచ్చినటువంటి వారు ఈ రోజున ఎలా మారిపోయారంటే తనని హతమార్చడానికి కుట్రలు పంతున్నారు. చూడండి, ఈ రోజున ఆస్తుల కోసమో సొంత వారు ఎన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. టీవీలో ఎన్ని వస్తాయో ఇలాంటివి. మన దేవునితో సహవాసంలో ఉంటే, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తే, మనం తినడానికి ఉండటానికి అది అద్దిల్లైనా మనం జీవించినంత కాలము దాన్ని బేరి చేయడానికి కావలసినటువంటి సమృద్ధిని దేవుడు ఇస్తే చాలు. అపోస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రికుడు, చాలా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుని కొరకు అద్దె ఇంటిలో ఉండి దేవుని పరిచర్య చేశాడు. అద్దె ఇంటిలో ఉండి దేవుని పరిచర్య చేశాడు. వారందరూ కూడా ఆలోచన చేసింది ఏంటంటే, ఒకటే ఆలోచన, ఈ లోకంలో ఉన్నది శాశ్వతమైనది కాదు. దృశ్యమైనవి కూడా అన్నీ ఒక రోజున ఏమవుతాయి అన్నమాట, అదృశ్యమైపోతాయి. ఈ రోజున మనకి కనిపిస్తున్న వాటినన్నిటినీ కూడా ప్రేమించి వాటితో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తే, మనం వెళ్ళిన తర్వాత అవి ఉంటాయో ఉండవో తెలియదు. మనం చూస్తూ ఉన్నాం, కొన్ని పట్టణాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, కొంతమంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి, జీవితాలు నాశనం అయిపోయి వారి ప్రాణములు పోతూ ఉన్నాయి. ఏది కూడా శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. శాశ్వతం కానటువంటి దాని కొరకు మనము పరిగెట్టేవారముగా కాదు, కానీ శాశ్వతమైన కృప చూపించే యేసుక్రీస్తుతో మనము సహవాసం నుండి ఆయనతో పరిగెడితే చాలు. దేవుడు అన్నిటినీ మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయిల్లో 11 గోత్రాలకు రానటువంటి గొప్ప ధన్యత లేవి గోత్రానికి మాత్రమే వచ్చింది. ఆ లేవి గోత్రంతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను మీ స్వాస్యము. ఏమంటా? నేను మీ స్వాస్యము. మిగతా 11 గోత్రాల్లో ఈ యొక్క కాంక్వర్ చేసినటువంటి, ఈ యొక్క యుద్ధాలలో జయించినటువంటి ఆ ప్రాంతానంతటినీ కూడా చీటీలు వేసుకుని పంచుకోమని చెప్పాడు. కానీ లేవి గోత్రానికి ఏ ఒక్క భూభాగాన్ని, ఏ ఒక్క ఇండ్లను కానీ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఏమనంటే, నేను మీ స్వాస్థ్యం, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేనే మీకు అన్నిటికీ కూడా ఆధారభూతుడుగా ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఒక లేవీడిగానే ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా ఈ భూమిపైన మనం శాశ్వతమైన నివాస స్థానాన్ని మనము కట్టుకోవడానికో దాని కొరకు ప్రాకులాడే వారముగా కాదు, కానీ మనము దేవుని యొక్క రాజ్యమును విస్తరించడానికి, దేవుని కొరకు పాటుపడడానికి, దేవుని వలె మారడానికి మనం ప్రాకులాడుతుంటే ఆయా సమయాలలో దేవుడు మనకి ఇవ్వాలనుకున్న దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తారన్నమాట, ఆయన ఇస్తాడు. ఆయన ఈరోజు నేను అడిగానని చెప్పేసి అన్నీ ఇవ్వలే. ఒక సందర్భంలో ఈ సౌండ్ సిస్టమ్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఉన్నటువంటి విశ్వాసులు ఎంతమంది అంటే 15 మంది, 15 మెంబర్స్. అయితే ఆ సమయంలో దేవుడు వారికి ప్రేరేపణ ఇస్తే 62,000 పెట్టి ఒకేసారి ఇవన్నీ కూడా కొన్నాం మేము. 15 మెంబర్సే. అందులో వారి యొక్క జీతాలు కూడా అప్పుడు తక్కువే. ఇంత తక్కువ ఇన్కమ్ ఉన్న సమయంలో కూడా దేవుడు ఈ మందిరానికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలని చెప్పేసి దేవుడు వారిని ప్రేరేపిస్తే వచ్చినటువంటి సౌండ్ సిస్టమే ఇప్పటి వరకు మనం వాడుతా ఉన్నాం. ఆ తర్వాత ఒక వాహనం కావాలని చెప్పేసి మనము మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దాని కొరకు కూడా దేవుడు 1,20,000 సంఘమే కాంట్రిబ్యూట్ చేసింది. ఆ 1,20,000తో మేము చాలామందిని ఎంక్వైరీ చేసినప్పుడు 2,75,000కి ఒక ఓమ్ని మాట్లాడడానికి వెళ్తే
వాడు ఒప్పుకోలేదు. ముందు ఇస్తానన్న వాడు తర్వాత వెళ్తే ఒప్పుకోలే. తర్వాత ఇంకా మంచి ఓమని చూడడానికి వెళ్ళి 3 లక్షలు పెడితే వాడు 3 లక్షలు అన్నవాడు ముందు తర్వాత 3,30,000 చెప్పాడు. నాకెందుకో నచ్చట్లేదు, వెళ్ళిపో అని చెప్పేసి నా హృదయంలో ఒక ఆలోచన వస్తూ ఉంది. వచ్చేసాను, ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు ఒక కళ్ళ ద్వారా నాకు ఒక ఓమనిలో తిరుగుతున్నట్లుగా చూపించు, ఆ కలరు ఆ వాహనము నీ చిత్తంలో నాకు అనుగ్రహించి అని చెప్పినప్పుడు దేవుడు మా ఇంటి పక్కనే ఉంది ఆ ఓమని. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఓమని మా ఇంటి పక్కన ఒక వ్యక్తిది. తను భారం పెట్టేశాడు ఒక మెకానికర్కి. ఎంతకంటే 90,000కి. 1,20,000 తోటి 2,75,000 3 లక్షలకి కొనడానికి కూడా నేను వెళ్తే, తర్వాత రాబోతుంది కోవిడ్, ఆ టైంలో నువ్వు పడతావు ఇబ్బంది. నేనే ఆలోచన ఏంటంటే ఈఎంఐ కట్టుకుందాం, స్లోగా తీర్చుకుందాం అని చెప్పి ఆలోచన చేస్తే దేవునికి ఉన్నతమైన ఆలోచన ఏంటో తెలుసా? ఆ 1,20,000 90,000 తోటి ఓమిని కొనడానికి 10,000 ఒకసారి మొత్తం ఆ బండి అంతా కూడా సర్వీసింగ్ చేయించడానికి 1,00,000 రూపాయలతో అయిపోయాం. ఇంకా 20,000 మిగిలితే ఆ మిక్సర్ తీసుకొని వచ్చాను. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. దేవుని నమ్ముకుని మనం వెళ్తే మన అవసరతను ప్రతి సందర్భంలో తీర్చడానికి ఆయన ముందుండే గొప్పదే. సమయం వచ్చినప్పుడు ఏది కూడా ఆగదు. సమయం వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఆయన ఏం చేస్తాడన్నమాట, సహాయం చేయడానికి మన ముందర నిలబడతాడు ఆయన. హల్లెలూయా. దావీదు చాలా దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే తనకి సహకారులుగా ఉన్నటువంటి వారు, తన స్నేహితులుగా ఉన్నటువంటి వారు, తనకి బంధువులుగా ఉన్నటువంటి వారు ఈ రోజున తన ప్రాణాన్ని తీసేవారుగా, తన యొక్క క్షేమాన్ని కోరుకునేవారుగా కాకుండా తన పతనాన్ని కోరుకునేవారుగా మారిపోయారని చెప్పేసి దావీదు దుఃఖపడుతున్నాడు. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేశాను. అహీతోపేలు అబ్షలోము చేసినటువంటి కుట్రలో ఏమైపోయాడన్నమాట, పాలి భాగస్తున్నాడు. అంతకుముందు అహీతోపేలు ఎక్కడున్నాడో దావీదుకి ముఖ్య సలహాదారు. అయితే అహీతోపేలు చేసినటువంటి ఆలోచన అన్నీ కూడా అప్పటి వరకు కూడా 100% సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యాయి అన్నమాట. అహీతోపేలు ఆలోచన చేశాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. అంటే అంత గొప్ప ఆలోచన చేయగలిగినటువంటి వాడనమాట. అందుకు దావీదు భయపడ్డాడు. ఎందుకంటే అహీతోపేలు గనక అబ్షలోముతో జాయిన్ అయితే, కలిస్తే, వీరు ఇరువురు గనక అహీతోపేలు చేసిన ఆలోచన ప్రకారం గనక చేస్తే నా ప్రాణం పోతుంది, నేను ఇరుకులో పడతాను, ఇబ్బందుల్లో పడతాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ఈ అహీతోపేలు చేసిన ఆలోచన అబ్షలోము వినకూడదు, ఈ ఆలోచన ఏం చేస్తావు నాకు తెలీదు, భగ్నము చేయని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు అహీతోపేలు యొక్క ఆలోచన ఏం చేశాడు, భగ్నం చేశాడు. ఒకప్పుడు స్నేహితుడు, ఒకప్పుడు విహితుడు, ఒకప్పుడు తన భోజనపు బల్లపైన భోజనము చేసినటువంటి వాడు, ముఖ్య సలహాదారు, మంత్రి, ఈ రోజున ఏమైపోయాడో తన ప్రాణాన్ని తీసేవాడుగా మార్చబడ్డాడు. అందుకే చెప్తున్నాను, మనం ఎవరిని కూడా నమ్మేటువంటి రోజులు కావు. మీకా అంటాడు ఏమనంటే, నీ ముఖ్య స్నేహితునైనను నీవు నమ్మవద్దంటాడు. ఎక్కడ 7:5 చదవమా. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుకొనుము. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి అందరూ.
ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీకా 7వ అధ్యాయము 5వ వచనం. ఎవరు ఎప్పుడు ఎలా మనకి ద్రోహం చేస్తారో తెలియనటువంటి రోజులు. మన ప్రాణ స్నేహితుడే అనుకుంటాం, మన కొరకు ప్రాణం ఇచ్చేవాడు అనుకుంటాం. కానీ ఆ ప్రాణ స్నేహితుడే ఎప్పుడు మనకి ద్రోహం చేస్తాడో తెలియదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, జీవితంలో ఒక అనుభవం వచ్చిన తర్వాత కానీ మనకి తెలియదు. ఆ అనుభవం రాకోకుండా ముందుగానే తెలుసుకోవడానికే దేవుడు ఏం చేశాడన్నమాట, ఈ విషయాలన్నీ కూడా మన కోసము రాయించాడు. యోబుకి ఆప్తులేని వారు దూరంగా ఉన్నారు. దావీదుకి ఆప్తులేని వారు తన ప్రాణం తీయడానికి చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మినటువంటి తన 12 మంది శిష్యుల్లో కూడా ధనాన్ని ఆశిస్తూ తన్ని అమ్మేయడానికి వచ్చిన మొదటి రోజు నుంచే ఏం చేస్తా ఉన్నాడు, సమయం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ మనం చదివినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమనెత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరగను. మనం చదువుకున్నాం. ఎవరి విషయమై? దావీదు విషయమై. నేను నమ్ముకునేటువంటి నా విహితుడు భోజనం చేసిన వాడు నన్ను తన్నడానికి ఏమిస్తాడంట, మడమనెత్తాడు. దావీదు రాసినటువంటి కీర్తనలో ఒకటి తన జీవితంలో జరిగే దానిని చూడవచ్చు, 2 యేసుక్రీస్తుని గురించినటువంటి రాసినటువంటి ప్రవచనం చూడవచ్చు. ఈ రెండిటికి సెట్ అయ్యే విధముగానే దావీదు తన యొక్క జీవిత అనుభవాలను కొన్ని ప్రవచనాత్మకంగా జరగబోయే సంగతులను కూడా రాస్తున్నట్టుగా మనం గమనించాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నమాట, ఈ లేఖనము నెరవేరినట్లు అనమాట. ఈ లేఖనము ఇందాక మనం చదువు చూసారా, ఈ లేఖనము నెరవేరినట్లుగా తను ఏం చేస్తున్నాడన్నమాట, ఆ కార్యం చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో 26వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చదివితే మనకు బాగా. అందుకే యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సిమోను కుమారుడుకు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ముక్క పుచ్చుకొనగానే సాతాను వాళ్ళు ప్రవేశించెను. యేసు నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము ఎవరికి తెలియలేదు. ఆడ మొక్క పుచ్చుకొనే వాళ్ళకి ఏమొచ్చిందనమాట, సైతాన్ వచ్చగానే సాతాన్ రాగానే సాతాన్తో చెప్తున్నాడు అన్నమాట, నువ్వు చేయాల్సినటువంటి కార్యము త్వరగా చేయని చెప్పి. హల్లెలూయా. తనని పట్టించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడన్న సంగతి ఎవరికి తెలుసు అనమాట, యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి శిష్యులు స్నేహితులు ఎవరో ఆ 12 మంది. ఆ 12 మందిలో ఓ స్నేహితుడు ఎలాంటి వాడన్నమాట, దొంగ. తన్ని అప్పగించడానికి సమయం కోసం కనిపెడుతున్నాడన్న సంగతి ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక ఈ లేఖనము నెరవేర్చబడినట్లుగా వాడిని ఆ 12 మందిలో ఒకడిగా ఆయన ప్రక్కన ఉంచుకున్నాడు. ఆయన దావీదుకి తెలియదు అహీతోపేలు ఇలాంటి వాడని, అబ్షాలోం ఇలా చేస్తానని తెలియదు. కానీ ఆ దావీదుకి అయినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి తను రాస్తూ కీర్తనలో చెప్తున్నాడు. ఒకటి తన అనుభవము, 2 యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరగబోయేదాన్ని చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా రాస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, లోకంలో మన కంటితో చూసి చెవితో వినేవి చాలా వరకు కూడా అవి మోసకరమైనవి కనుక వాటిని నమ్ముకుని వాటి వెనకాల వెళ్ళి మోసపోయి బాధపడి దుఃఖపడే వారముగా కాదు, కానీ
మనలను సరైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలిగినటువంటి యేసుక్రీస్తు వైపు మనం మల్లుకొని ఆయనతో మనం స్నేహం చేస్తే ఆయన తన స్నేహితుల కొరకు ఏం చేశాడన్నమాట, ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆ స్నేహితులను పరిమళ వాసనగా మార్చడానికి తను తాను రిక్తునిగా సమర్పించుకున్నటువంటి వాడు. ఎఫెసీయులకు రాస్తే చెప్తున్నాడు 5వ అధ్యాయం 2వ వచనము, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొని క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి తన్ను తాను దేవునికి ఒక అర్పణగా బలిగా అర్పించుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తను శిష్యులతో మాట్లాడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఏమనంటే, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. మనం ఇంతకుముందు నలుగురు జీవితాల గురించి చూసాము. యోబు, ఇర్మియా, దావీదు, యేసుక్రీస్తు గురించి. ఈ నలుగురు గురించి చూసినప్పుడు ఈ నలుగురిని మోసం చేసి బాధ పెట్టినటువంటి వారు ఎవరన్నమాట, స్నేహితులే. మనము ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు మనకి ద్రోహం చేస్తే ఆ బాధ చాలా చాలా ఆయాసకరంగా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తుకి చాలా చాలా ఆయాసకరముగా ఉండిపోయింది. ఎవరి వల్ల అంటే ఇస్కరియోతు యూద వల్ల. దావీదుకి చాలా చాలా ఆయాసకరంగా ఉండిపోయింది. ఎవరి వల్ల అంటే అహీతోపెల వల్ల, కన్న కుమారుడు అబ్షలోం వల్ల. యోబుకి చాలా చాలా ఆయాసకరంగా ఉండిపోయింది. తన ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు, బంధువులు, భార్య వల్ల, వీరందరి వల్ల. ఇర్మియాకి కూడా బాధగా ఉండిపోయింది. తను ఎవరి క్షేమం కోసమైతే కన్నీరు కారుస్తున్నారో వారే తన్ని హింసించడానికి, దూషించడానికి, కొట్టడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. అయితే మనము ఎవరితో స్నేహించాలనుకుంటున్నామో ఆ యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టే గొప్ప స్నేహితుడు, మనల్ని పరిమళ వాసనగా మార్చే గొప్ప స్నేహితుడు. హల్లెలూయా. యోహాను సువార్తలో చెప్తాడు 10వ అధ్యాయం 15వ వచనం, నా గొర్రెల కొరకు నేను ఏం చేస్తానంటున్నాడు అన్నమాట ఆయన. తండ్రి తను ఎలాగ ఎరుగనో అలాగే నేను నా గొర్రెలను ఎరుగదును, నా గొర్రెలు నన్ను ఎరుగను, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి ప్రాణం పెట్టాడు. యుక్త కాలంలో మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆ మాట కూడా చదివేసి మనం ముగించేద్దాం. 5వ అధ్యాయం రోమిలికి రాస్తే చెప్తాడు 6, 7, 8 వచనాలు. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తంట యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు చనిపోవుట సహితము కూడా అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. చాలా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోవడానికి, ఆయన మనతో స్నేహించడానికి, మనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి గొప్ప స్నేహితుడు. అయితే మనకున్నటువంటి స్నేహితుల పైన మనం అధికమైనటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకుని మోసపోయే వారు వండుకోకుండా ఎవరితో ఎలా ఉండాలో అంతవరకు ఉండి దేవునితో ఎక్కువ సహవాసం చేస్తే దేవుడు ఇలాంటి వారి చేతిలో మోసపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడన్నమాట, కాపాడుతూ ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు. దావీదుని దేవుడు కాపాడడానికి గల కారణం ఏంటంటే దేవునితో సహవాసం ఉన్నాడు. యోబుని మరి కాపాడడానికి గల కారణం అంటే దేవునితో సహవాసంలో ఉన్నాడు. ఇర్మియాని కాపాడడానికి గల కారణం అంటే ఇర్మియా దేవునితో సహవాసంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి, ఆయన మోసపోవడానికి కూడా ఇష్టపడినటువంటి వాడు. హల్లెలూయా. కనుక ఈ సాయంకాల వేళ వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో
ఎవరితో ఎక్కువ మనము సహవాసములు ఉండాలో, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది స్నేహితులు రమ్మంటే చర్చిని ఎగ్గొట్టేసి బయట తిరగడానికి చాలామంది వెళ్ళిపోతారు. నా స్నేహితుడు వచ్చాడని కొంతమంది చెప్తారు, నా స్నేహితుని కోసం వెళ్ళామని, నా స్నేహితుడు రమ్మంటే బయటికి వెళ్ళిపోయామని. అంటే నీ స్నేహము దేవుని కంటే అధికమైపోయింది, దేవుని సన్నిధి కంటే అధికమైపోయింది. నేను ఎప్పుడు కూడా నా స్నేహితుల కొరకు సండే రోజున ఎప్పుడు మానలేదు. నా జీవితంలో మానినటువంటి సండేస్ ఎన్ని ఉంటాయంటే ఒక 4-5 ఉంటాయి. నా ఊహ తెలిసినప్పటి నుంచి నా స్నేహితుల కొరకు నేను లోకములో ఉన్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు, ఆ టైంలో సినిమాకి వెళ్దాం రారా, నువ్వు వస్తానంటే టికెట్ పెట్టుకుంటావు, నువ్వు వస్తానంటే అని చెప్తే నా సండే సర్వీస్ అయిపోయిన తర్వాత వస్తాను, అప్పటి వరకు మీరు ఓపిక ఉంటే ఉండండి, లేకపోతే లేదు. సచ్చినట్టు ఉండేవాళ్ళు. ఫస్ట్ షోకి వెళ్దాం అయిపోయా. 2011లో నిర్ణయం తీసుకున్న మూవీ థియేటర్ సైడే వెళ్ళకూడదని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మూవీ థియేటర్కి వెళ్ళలేదు, ఆ సైడే పోలేదు. నా భార్యతో వివాహం అయ్యేటప్పుడు అన్నీ చెప్పాను, ఒక టీవీ మాత్రం కొన్నాను. ఇప్పటి వరకు నేను కొనలేదు దాన్ని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, వన్స్ డిసైడ్ అయిన తర్వాత దాని కొరకు నేను నిలబడదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనము కొన్ని సందర్భాల్లో ఏం చేసినా చెల్లుబాటు అయిపోతాం. నేను ఇలాంటివన్నీ చూసిన తర్వాతే నేను అందుకే చెప్తాను, ఈరోజు దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు అని చెప్పేసి మన నిర్లక్ష్యం ఉండద్దు. కానీ ఒక రోజున దేవుడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటే, దేవుడు కనుక తీర్పు తీర్చాలనుకుంటే స్పాట్లోనే మన పరిస్థితి ఎలా మారిపోతాయో తెలియదు. ఆ స్థితి మనకి రాకోకుండా ఉండాలంటే మనం జాగ్రత్త పడాలి. దేవునితో మంచి సహవాసము కలిగే మనం జీవించేవారు ఉంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ద్రోహం నుంచి, మోసాన్ని నుంచి, అపాయం నుంచి, అన్నిటి నుంచి కూడా దేవుడు కాపాడుతాడు. నేను ఒకటే నమ్ముతాను, ఈరోజు ఎంతమంది అయినా నా ప్రక్కన నిలబడకపోని, నా ద్వారా మేలు పొందుకున్నవాడు నన్ను గుర్తించకపోని, ఒకటైతే విశ్వాసంతో నేను ఎప్పుడు ఉంటాను. ఈరోజు నేను దేవునితో సహవాసం ఉంటే వాడు రేపొద్దు నా దగ్గరికి రావాలి. అది ఎవడైనా కూడా, వాడు ఈ రోజున పెద్ద తోపు అవ్వచ్చు, అంటే ఎక్కువ లక్షల రూపాయలు సంపాదించేవాడు కావచ్చు, ఒక రోజున ఖచ్చితంగా నా దగ్గరికి వాడు రావాలి అనే మొండి పట్టుదలతో దేవుని సన్నిధిలో దేవుని సహాయంతో ముందుకు వెళ్ళడానికి నేను ఆశిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడే మనకి ముఖ్య స్నేహితుడు. ఆయనకి స్నేహం కంటే మనకి లోక స్నేహము గొప్పది కాదు. కనుక ప్రియమైన మరి దైవజనులు మనందరూ కూడా గమనిద్దాం, ఈ లోకములో లోకస్తుల కొరకు మనము దేవుణ్ణి విడిచిపెట్టే వారముగా కాదు, కానీ మన దేవుని కొరకు లోకములో ఉన్న వాటిని విడిచిపెడదాం. లోక స్నేహము దేవునితో వైరము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.